హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీలక్ష్మి కిచెన్. ఈరోజు నేను దోసకాయ టమాటా పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ముందుగా ఒక దోసకాయ శుభ్రంగా కడిగి పీల్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టానండి. దోసకాయ ఒకటి చేదుగా ఉంటుంది, మనం తిని చూసుకోవాలండి చేదుగా ఉందో లేదో. ఇది బాగుంది దోసకాయ, నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తానండి. అలాగే చిన్న నిమ్మకాయ ఇంత చింతపండు, ఒక 2 టమాటాలు కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టానండి. ఒక 15 పచ్చిమిర్చి తుంపి సకానికి తుంపి కడిగి పెట్టుకున్నాను. ఒక 3 స్పూన్లు పల్లీలు తీసుకున్నానండి. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ఇప్పుడు పల్లీలు వేసుకుని ఫ్రై చేసుకుందామండి. ఇగోండి పల్లీలు వేసేస్తున్నాను. ఇప్పుడు మొత్తం కలుపుతూ దోరగా లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అంత కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట అండి. హై ఫ్లేమ్లో పెట్టేసి పైన మాడిపోయి లోన ఉడకదనమాట అండి. అందుకని ఇలా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసి ఇప్పుడు పచ్చిమిర్చి అన్నీ వేసుకుని ఫ్రై చేసుకుందామండి. ఈ పచ్చిమిర్చి అన్నీ వేసి బాగా వైట్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిర్చి అలా ఉంటే కారం ఉండవు. ఇలా అంతా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. చూడండి ఇలా వైట్ కలర్లో ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. నెక్స్ట్ ఇదే ఆయిల్లో ఈ టమాటా ముక్కలన్నీ కూడా వేసేసి కొద్దిగా నిమ్మకాయంత చింతపండు కూడా వేసుకుని బాగా మగ్గించుకోవాలండి. ఈ టమాటా సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా మనం నూనెలో ఇలా మగ్గించుకోవాలి. ఇలాగ నాకు 3 మినిట్స్ పట్టిందండి మగ్గించుకోవడానికి. ఇగోండి మొత్తం అన్నీ కూడా మగ్గిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసి చల్లారనిద్దామండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఈ పల్లీలు వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొచ్చాను. ఇదే జార్లో పచ్చిమిర్చి ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ కళ్ళుప్పు వేసుకుంటున్నానండి. ఇందులో 2 స్పూన్లు వేసాను. అలాగే ఈ టమోటా చింతపండు బాగా సాఫ్ట్ అయింది కదండి, అది కూడా వేసేసుకుని ఇందులోనే దోసకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. వేసేసుకుని ఒకసారి అంతా కూడా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. బాగా మెత్తగా మెదగకూడదు. పచ్చడి అనేది కొంచెం కచ్చాపచ్చగా ఉంటేనే పచ్చడి అనేది చాలా బాగుంటుందండి. ఇలా అంతా గ్రైండ్ అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి అందులో 6 కచ్చబచ్చగా దంచిన వెల్లుల్లి వేసుకోవాలి. 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. అలాగే 1/2 టీ స్పూన్ ఇంగ వేసుకోవాలి. ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయ్యిందండి. అలాగే ఒక 4 ఎండుమిర్చి, ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకుని బాగా కలుపుతూ ఫ్రై చేసుకుని ఇందులో ఒక సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి అంతా కలిపేసుకుని స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు ఈ బాండీలో ఈ పచ్చడి అంతా వేసేసుకుని ఒకసారి అంతా కలిపేసుకోవాలండి. కలిపేసుకుని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. నాకైతే కారం పులుపు అన్నీ సరిపోయినాయండి. ఉప్పు, ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. చూడండి సర్వింగ్ బౌల్లోకి తీసేస్తాను. మనం పల్లీలు వేసుకోవడం వల్ల ఈ పచ్చడి అనేది కమ్మగా చాలా బాగుంటుంది అనమాట అండి. రైస్లోకి, అలాగే రోటీ, చపాతీ, పుల్కా, ఇడ్లీ, దోశ తింటే చాలా బాగుంటుందండి. రాగి సంకటిలో కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ఇలా మీరు ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి. నా వీడియోస్ అయితే అందరూ చూస్తున్నారు కానీ లైక్ అయితే ఎవరూ చేయట్లేదండి. ప్లీజ్ సపోర్ట్ మీ. మీరు చేసే ఈ లైక్ వల్ల నా వీడియో అనేది కొందరికి రీచ్ అవుతుంది అనమాట అండి, మరికొందరికి రీచ్ అవుతుంది. అలాగే మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి. అలాగే నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.